పెరిగినాయి. రాత్రి రేపు తెల్లారితే వీళ్ళ మీద 30 రూపాయలు పెరుగుతాయి అంటున్నారు. అంటే 15% పెరుగుతుంది. ఈ రోజు రాత్రికి ఏమన్నా ఎక్కువ స్టాక్ పోయే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఒకవేళ రేపు నుంచి కొనే ఛాన్స్ ఎక్కువ అన్న స్టాక్ ఎక్కువ పోయినా పోయినా ఏం కాదు అంటే మినిమం తాగి వాళ్ళు ఎవరైనా బరాబర్ తాగుతారు. అది రూపాయి కానీ 2 రూపాయలు కానీ ఎట్టయినా కానీ అది బరాబర్ తాగుతారు. ఇప్పుడు మేము మామూలుగా నేను కోట తాగుతాను మ్యాక్సిమం గా మామూలుగా మేసం తాగుతాను. నేను కోట తాగుతా. నేను పనికి పోయినా పని తాగుతా. బ్లాక్ లో ఉన్నా కూడా బ్లాక్ లో ఉన్నప్పుడు కూడా నేను ఎక్కువ తాగాలనిపించింది. బ్లాక్ లో ఎక్కువ ఇప్పుడు నార్మల్ గా బ్లాక్ లో ఉంటే కూడా ఇప్పుడు రేపు పెంచే రేటు 180 ఎంతనో అవుతుంది. బ్లాక్ లో ఉంటే కూడా అంతకే ఉంటారు ముందు. ఇప్పుడు ఒకవేళ బ్లాక్ లో ఇప్పుడు రేటు పెరిగినాక ఎంత ఉంటది అనుకుంటారు మరి? బ్లాక్ లో తాగదలుచుకుంటే ఇప్పుడు నేను మన ఊరికి పోవాలన్నా యాక్చువల్ గా అర్జెంట్ గా బస్సు ఎక్కాలా, వాడు 500 అన్నా కూడా మనం టికెట్ కొట్టించుకోవాలా. అట్లే ఇప్పుడు ఇది ఎట్లా అంటే మనం తాగదలుచుకున్నాం కదా, తాగదలుతాము. అది అంత వాడు 30 పెంచినా 40 వాడని కూడా దగ్గర సరే వాళ్ళు ఎంత పెంచుకున్నా కూడా యాక్చువల్ గా ఎంత పెంచినా కూడా మనం తాగదలుచుకుంటాం కాబట్టి తాగుతాం అంతే. అంతేగాని వాళ్ళు 30 పెంచారా 20 పెంచారా మనకు సంబంధం లేదన్న. ఎందుకంటే పొద్దున్న కష్టపడతామన్నా తాగుతాం. మామూలుగా ఫార్మసీ తాగే వాళ్ళు ఏమైందంటే వాళ్ళు ఏమంటారు అంటే ఒకటే అంటారు, అట్లా పెంచుతారు వాళ్ళు దేని గురించి పెంచారు అని అంటారు. వాళ్ళ పర్సెంట్ వాళ్ళు వేరే ఉంటుంది. వాళ్ళు అడిగింది కూడా రిజం ఉంటుంది. తగ్గేది లేదు, తాగుతూనే ఉంటారు అన్న. యాక్చువల్ గా బరాబర్ తాగుతూనే ఉంటారు. అది నేనే కావచ్చు, కష్టపడే వ్యక్తి ఎవరైనా కావచ్చు. కాకపోతుందంటే యాక్చువల్గా ఏంటంటే మిగతా మామూలు తాగే వాళ్ళు ఏంటంటే వాళ్ళు పర్సనల్ గా డ్యూటీ చేసే వాళ్ళు ఏంటంటే అంత పెంచడం మా డ్యూటీలు పెరగట్లేదు కదా, మాకు శాలరీ పెరగట్లేదు కదా అని వాళ్ళు ఫీల్ అవుతారు. ఏమైందంటే కష్టపడిపోయినా అలవాటు ఉన్న వాళ్ళు బరాబర్ తాగుతారు. అది 100% బరాబర్. అన్న రేపటి నుంచి వీళ్ళ పైన 30 రూపాయలు పెరుగుతున్నాయి అన్నారు రోజు న్యూస్ పేపర్ లో. అంటే 30 రూపాయలు అంటే 15% అంత పెరుగుతుంది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఒకవేళ పెరిగితే తాకుండా ఉంటారా? అర్థమైందా? ఇప్పుడు తాగిందని పెంచిందని తాగండి ఎందుకు తాగాల చెప్పండి? ఎందుకు దానికి రూల్స్ చెప్పండి. తాగితే అదే బీతాలని 90 అయితే 30 రూపాయలు పెట్టి 70 రూపాయలు పెడితే 90 వస్తుంది. తాగితే అయిపోయా 250 పెట్టి బీతా ఎందుకు అవసరం చెప్పండి దానికి. అంటే ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా, ఎండాకాలం తొక్క కాలమా అంటే ఏదైనా ఏదేం మొత్తు కావాలి. తాగుతాడు ఏం కావాలా? మొత్తు కావాలా? 90 షీప్ 90 వేసుకుంటే అయిపోయా. దాని గురించి పెద్ద రూల్స్ ఒక టీవీ తీసుకొచ్చి మా మంది పెడతాను. మీరు లేదనుకుంటే అప్పుడు కరెక్ట్ కదా. నేనేమంటానంటే అంటే ఒకవేళ పెరిగితే కొనరా ఏంది జనాలు అంత రేటు పెడితే? అది ఎవడో తాగేటోడు తాగుతాడు ఏం చేస్తాడు? మమ్మల్ని కొడుతూ మేము మేస్తున్నాడు, మేము 10 రోజులు దిగుతాడు, 3-7 తాగేస్తున్నాడు. అందరి నుంచి తాగేటోడు తాగుతానే ఉంటాడు. అది దాని గురించి అవసరం లేదు. మీ టైం వేస్ట్ మా టైం వేస్ట్ ఎందుకు? అవునా కదా? ఇప్పుడు తాగేటోడు 500 తాగేస్తున్నాడు కావాల్సిన అర్థమైందా? వాడు పట్టే ఇంట్లో పిల్లల మీద పని చేసిపోతుంది, వీడియో తాగేస్తాడు. లాక్డౌన్ లో 1500 పెట్టుకుని లాక్డౌన్ లో 5,000 పెట్టి ముందు మాట తాగారు. అది గుర్తుందా? 30 రూపాయలు దగ్గర టీవీ గుర్తులు పెడతాడు తీసుకొచ్చి. అవి పెరుగుతుంది కదా, ఆ దారి ప్రకారమే మాకు లేబర్ కూలి కూడా పెంచండి. ఇప్పుడు మాకు 900 రూపాయలు చేయమనండి. ఇప్పుడు ఎట్టని పెంచుకుంటాం, 30 రూపాయలు పెంచుకుంటున్నారు. మాకు 100 రూపాయలు మీరు కష్టపడాలి కదా. మీరు ఏసీలో కూర్చొని అమ్ముకుంటారు, మీరు ఏసీలో కూర్చొని చేస్తారు, అమ్ముతారు. 30 రూపాయలు పెంచుకుంటున్నారు కదా, మీరు కష్టపడే వాళ్ళం కదా. మాకు 100 రూపాయలు పెంచండి, 10 రూపాయలు చేయండి. మా కూలి మేస్త్రికి 1300 చేయండి, మాకు 10 రూపాయలు చేయండి. మాకు 900 చేస్తున్నారు కదా, ఖచ్చితంగా చేస్తున్నాం. కష్టపడి పొద్దున్నాక మీరు ఏసీలో కూర్చో అంటే మీరంటే మీరు కాదు, యాక్చువల్ గా ఏసీలో కూర్చొని అమ్ముకునే వాళ్ళకి 330 రూపాయలు పెంచుకున్నారు. ఎండ చేసే వాళ్ళకి ఎంత పెంచాలండి?
ఒకసారి ఆలోచిస్తున్నారు కదా ఎవరైనా. అదే బీరుకి మీరు 30 రూపాయలు పెంచుతారు, 40 రూపాయలు మాకు అది తాగోడు ఇష్టం, తాగోడు ఇష్టం. నేను తాగుతాండి, నేను తాగుతా, బరాబర్ తాగుతా. నేను యాక్చువల్గా చెప్పేదంటే మీరు పెంచుతారు కదా, మాకు కూడా దీనివల్ల కూడా మీకు బయట ఇప్పుడు యూనియన్, మా యూనియన్ ఉంది, యూజువల్ బస్తీ మాది యూనియన్ ఉంది, మాకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయింది. మా బస్తీ మీద ఎవరికొని ఒకరికి ఏదైనా ఇబ్బంది అయినా కూడా బరాబరి మాట్లాడతాం. మాకు యూనియన్ లీడర్లు ఉన్నాం, కార్డులు ఉన్నాయి, మాకు బరాబర్ కార్డు ఉంది. నాకు 7 రూపాయలు చేయండి, మీరు 30 రూపాయలు పెంచుకోండి. ఎందుకంటే మాకు 100 రూపాయలు పెంచండి అండి. ఎందుకంటే మేము పొద్దున్న గంట కష్టపడతాం కదా, మీరు వేసుకుని కూర్చొని అమ్ముకుంటారు. ఏమండి తప్పు కాదు, మీరు 30 రూపాయలు పెంచుకున్నప్పుడు మేము కష్టపడి చేసుకోవాలిగా, మేము అడిగింది ఎంత అది. ఓకే సంతోషం, నేను అది న్యాయం అండి. రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి అర్థమైంది. ఆయన రేవంత్ రెడ్డి గారు చాలా మంచివారు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు చాలా మంచివారు, వాళ్ళందరూ మంచి గొప్పవారు, వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఐఎమ్ చింతకాయ మండలం ఖమ్మం జిల్లా, ఖమ్మం జిల్లా, భట్టి గారు నియోజకవర్గం. చెప్పండి సార్, రేపు నుంచి బీరు పైన 30 రూపాయలు పెరుగుతున్నాయి సార్. ఈ రోజు నైట్ సేల్ అవుతుంది అనుకుంటారా మరి? ఓకే, డ్రింక్స్ రేట్ పెంచితే డ్రింక్స్ తాగే వాళ్ళు షాపం అంత ఆర్డినరీగా ఉండేది. 100% దాన్ని లైట్గా తీసుకోకూడదు, సీరియస్గా తీసుకోవాలా. ఎందుకంటే మేము 16 years నుంచి మందు తాగుతున్నాం. మందు తాగితే మాకు ఒక ఇది దొరుకుతుంది, ఒక టైర్డ్నెస్ దొరుకుతుంది ఈవినింగ్. సో ఈ డ్రింక్స్ని పెంచితే ఎట్లా, గవర్నమెంట్కే అది ప్రాబ్లం అవుతుంది. పెట్రోల్ పెంచితే పర్వాలేదు, గ్యాస్ రేట్ పెంచితే పర్వాలేదు, మందుకు మాత్రం బీ కేర్ఫుల్గా అది అదే రేట్లో ఉండాలా. చాలా మంది పేదవాళ్ళు ఉంది, మినిమం పీపుల్ నుంచి హై పీపుల్ వరకు తాగుతారు. సో దాంట్లో రేట్ పెంచితే ఎట్లా, అది గవర్నమెంట్కే ప్రాబ్లం అవుతుంది. ఏ గవర్నమెంట్ ఉంటున్నా సరే గవర్నమెంట్ కి అయితే ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే పెంచితే గవర్నమెంట్ కి లాభం ఎక్కువ వస్తుంది. లాభం ఇస్తుంది, మేము ఓటేసేది కదా. మందు తాగే వాళ్ళు ఎంత స్ట్రెంత్, అట్లా ఆర్డినరీగా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. గవర్నమెంట్ మందు తాగుళ్ళ గురించి కాన్సన్ట్రేట్ చేయాల, అది నా కోరిక. సో అయితే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, ఎండాకాలంలో బీర్లు ఎక్కువగా ఉంటారు చెప్పేసి దానికే తాగుతారు. అది అదే ఒక టెక్నిక్, ఎండాకాలంలో బీర్ ఎక్కువ తాగుతారు అని. రేట్ పెంచారు. అవును అవును, ఇప్పుడు బెంగళూరులో చాలా తక్కువ, ఇక్కడ ఎక్కువ, చెన్నైలో ఎక్కువ, ఇక్కడ తక్కువ, అది పర్వాలేదు. ముంబై వెన్ కంపేర్ టు హైదరాబాద్ ఇస్ ఏ వెరీ నైస్ ప్లేస్. So because of that reason only I am staying in Hyderabad. Okay. Basically my mother tongue is Tamil Nadu. Okay. I born brought up in Karnataka, but I love Telangana, Telugu wines, Telugu drinks. Here I am very satisfied about the drinks. అట్లా ఉండేటప్పుడు నేను అందరి దగ్గర గొప్పగా తెలంగాణ సూపర్ గా ఉంటుంది, ఎంహెచ్ ఇంత తక్కువ దొరుకుతుంది అంటే అంత గొప్పగా చెప్తూ ఉండేటప్పుడు సడన్ గా వీళ్ళు పెంచితే నా పరువు ఏమయ్యేది. అది దానివల్ల బికాస్ దట్ రీజన్ must and should they have to rectify this mistake. గవర్నమెంట్ బీర్ల పైన రేటు పెంచడం తోటి వాల్యూ తగ్గిపోతుంది. అవును, వాల్యూ తగ్గిపోతుంది. అన్ని స్టేట్లో చెప్తాను కదా, మా తెలంగాణలో మంచి క్వాలిటీ డ్రింక్స్ మంచి తక్కువ రేట్లో దొరుకుతుంది అట్లా చెప్తా ఉండేటప్పుడు వీళ్ళు ఆ రేంజ్ కి పెంచితే ఎట్లా, అదే కదా కరెక్ట్ అంటారా కాదంటారా? ఇప్పుడు దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మస్ట్ అండ్ షుడ్ యూ హావ్ టు టేక్ ఎ నెసెసరీ యాక్షన్. ఎవరు ఉన్నారో వాళ్ళు తీసుకునాలా అంతే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న మీరు చెప్పండి అన్న. నేను మేస్త్రిని, నా పేరు రమేష్. ఈ దాని మీద అయితే దారుణం, ఒకసారి 30 రూపాయలు పెంచడం దారుణం. ఏదో 5 రూపాయలు 10 రూపాయలు అంటే ఇంతకుముందు ఉండేది, 5 రూపాయలు పెంచుతున్నాయి, 10 రూపాయలు పెంచుతున్నాయి. అంటే బీరుకే 30 రూపాయలు అయితే కోటర్కి ఎంత పెరుగుతుంది, కోటర్ కూడా ఎంత పెరుగుతుంది. అయితే ఇప్పుడు ఓన్లీ బీర్ల పైన అంటే సమ్మర్ కాబట్టి ఈయనే ఉంది వీక్నెస్ అనేది వీళ్ళది ఉంది అనమాట. వాటి కూడా ఉండొచ్చు, కాకపోతే ఇదైతే పద్ధతి కాదు. ఎందుకంటే మనం ఏదో సమ్మర్ చూసి మనకేదో పుణ్యానికి ఇచ్చినట్టుగా ఏదో పెంచుతున్నాం అన్నట్టు కాదు, కానీ కొంచెం చూసి పెంచితే మంచిది, అంత పెంచకుండా మంచిగా ఉండదు. కాకపోతే ఈ బడ్జెట్ అనేది ఎట్లుందో మనకేం తెలుసు. మన మీద ప్రజల మీద మన తాగుతానికి వచ్చిన విలువ ఎవరికి ఇయ్యరు. తాగుతాడంటే వాందికే చూడరు, మళ్ళీ బాత్రూమ్లు ఉండవు, ఏమి ఉండవు. మళ్ళీ వాడిని ఈయన చూస్తారు, వచ్చేది మొత్తం గవర్నమెంట్కి ఈయనే లాభం. అది అడిగినోడు లేడు. కానీ అంటే ఇప్పుడు ఈ
ఓన్లీ మందు పైననే గవర్నమెంట్ కి లాభం ఎక్కువ అంటారు. నీకు గ్లాసుకి ఎంత ఉంటుంది బయట రూపాయి ఉంటుంది, అట్లా పోతే 3 రూపాయలు అంటే ఎంత డబాలు తీసుకుంటున్నారు అని అదేమన్నా అడుగుతాడా? దానికి యూనియన్ లేదు, ఓ యూత్ అడిగేటోడు లేడు. నేను అడిగేటోడు ఉంటే బాగుంటుంది. మనకు బాత్రూమ్ లేదు, పార్కింగ్ లేదు, రోడ్డు మీద కొంచెం అయితే పోలీసు వచ్చి కొడతారు. ఈయన వయసు ఉంటుంది, అన్నీ డ్రింక్ అండ్ డ్రైవ్ అలా తాగిపోతే ఇది జరుగుతుంది, పట్టుకుంటారు. ఇది కావాలి అది కావాలి, ఇక్కడ కోట అయిపోయి అలా దొరికితే వాళ్ళకి 10,000 కట్టాలి తప్పదు. మళ్ళీ శిక్ష పైనంగా. ఇది అడిగిన వాళ్ళు ఎవరున్నారు? తాగుబోతు గురించి పట్టుకున్న నాదుడే లేడు. ఏమంటే ఇన్కమింగ్ రావాలి. ఇంకా తాగుడు నేర్చుకున్నందుకు ఇంత కాదు, కానీ పద్ధతి కాదు. కొంచెం చూసి 10 రూపాయలు 5 రూపాయలు పెంచితే ఇది పాలసీ. మేము ఇదే కోరుతున్నాం. డిమాండ్లు తాగుబోతు ఈనాగా చూడొద్దు. మేము సంపాదించి పెట్టేది మేమే గవర్నమెంట్కి. అది కావాల్సింది మీరు ఏనన్నా పెట్టుకోండి. 100కి 90% మేము సంపాదిస్తున్నాం. అంటే మొత్తం మీద ఇప్పుడు ఏం చెప్తారంటే మీ మీదనే మీద ఉంది సంపాదన. గవర్నమెంట్ అదే బర్రె పాలు ఇచ్చి బర్రెనే అమ్మినట్టు ఉంది ఇప్పుడు లెక్క. నువ్వు అర్థం చేసుకోసారి బర్రె పాలు తాగి బర్రెనే అమ్మినట్టు ఉంది లెక్క. మీరు అర్థం చేసుకోరు. ఎవరికైనా అంతే అర్థం కాదు. ఏదైనా గుడ్డిగా మాట్లాడతారు తప్పితే అర్థం ఎవరికి కాదు. తాగుతుంటే ఇప్పుడు రాని ఎంత మా వాళ్ళు భయపడతారు మాట్లాడానికి. ఎందుకు తెలుసా? ఇది యూనియన్ లేదు దీనికి. ఓ యూనియన్ ఉండదు, అడిగేటోడు ఉండడు, ఏముండదు. ఏమంటే తాగుతోడు అది ఎట్లా తాగుతాడు? మన టెన్షన్లు పని చేసి వచ్చి మా బాధలు మాకుంటాయి. పొద్దుంతా పని చేసి వస్తాం. ఏదో మాకు ఆ రోజు కొంచెం తాగి వెళ్ళిపోవచ్చు. కొంతమంది అదే పని మీద ఉంటారు, కానీ అందరూ అట్లా కాదు. ఇది ఒకేసారి అంత పెంచడం అయితే పద్ధతి కాదు. ఏదో కొంచెం ఒక 5-10 రూపాయలు 5-10 రూపాయలు అంటే ఉంటుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా పెంచుతుంది. 2 సంవత్సరాలు పెంచుతుంది, అది పద్ధతి. కానీ ఒకేసారి 30 రూపాయలు అనే దారుణం. అది అడిగిన లేరు. అన్న మీ పేరన్నా? పుల్లయ్య. సో అయితే రేపటి నుంచి బీర్ల మీద 30 రూపాయలు పెంచుతా అంటున్నారు. అంటే 15% వరకు పెంచుతా అంటున్నారు. ఒకవేళ పెంచితే పరిస్థితి ఏంది? ఎప్పుడు కొనేటట్టే కొంటారా, లేకపోతే తగ్గిస్తారా కొనడం? ఎప్పటికి కొనే దానికంటే ఎక్కువనే అవుతాయి. ఇంకా తాగుడు ఎక్కువనే అవుతాయి. వచ్చేది సమ్మర్ కదా, తాగుడు ఎక్కువనే తాగుతారు. అచ్చా. అంటే ఇప్పుడు రేటు పెరిగిందని చెప్పేసి అయితే కొనడం ఆపరు. ఎవరు ఆపరు. ఎంత రేటు పెరిగి ఇప్పుడు ఎండాకాలం వస్తుంది. అవును, ఇంకెక్కువ పోతాయి. ఎండాకాలం వచ్చిందని చెప్పేసి అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు రేటు పెంచడం ఏమైనా జరిగింది? ఎక్కువ సేల్స్ వస్తాయని చెప్పేసి. సేల్స్ అంటే కంపల్సరీ ప్రతి సంవత్సరం ఎండాకాలం సమ్మర్ లా పెరుగుతూనే ఉంటాయి రేట్లు. దాని గురించి ఏం లేదు. కానీ ఇంకా గవర్నమెంట్ లోటు బడ్జెట్ ఉంది కాబట్టి కావాలని కూడా కొంత బడ్జెట్ వస్తుందనే ఉద్దేశంతో చేస్తున్నట్టుంది. అయినా పర్లేదు, ఎంత పెరిగినా తాగుతూనే ఉంటారు. ఎంత పెరిగినా తీసుకోవాల్సిందే, తప్పదని. నిత్యావసర వస్తారా? ఒకవేళ పెంచితే ఎంత కొంటారు అనుకుంటారు అసలు? అనుకున్న దానికంటే ఇప్పుడు 20% పోయింది అనుకో, 30% పెరుగుతుంది. ఇంకా తాగేటోళ్ళు పెరుగుతారు. ఇంకా సమ్మర్ లో కాబట్టి తట్టుకోలేరు ఎండకు, కాబట్టి ఎక్కువనే వాడతారు. 1 తాగుతాడు 2 తాగవలసి వస్తుంది కాబట్టి.